హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ స్మైలీ సోమేశ్వరి. ఏంటండి బ్యాగ్ వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఎక్కడికి కాదండి. నిన్న సాటర్డే మా అమ్మాయికి ఈవినింగ్ భరతనాట్యం ప్రోగ్రామ్ ఉందని చెప్పి వెళ్ళాము. సో బిఫోర్ ద ప్రోగ్రామ్ ఏంటంటే మేకప్ హడావుడి ఉంటుంది కాబట్టి వాళ్ళ మేడం ఇంటికి వెళ్ళాము. వీళ్ళిద్దరు మేకప్ వేసే పర్సన్స్ అనమాట. సో వీళ్ళు రావడం కొంచెం డిలే అయింది. సో మేము పేరెంట్స్ అందరం ఏం చేసామంటే ప్రోగ్రామ్కి టైం అయిపోతుందని చెప్పి ఒకరికొకరు ఎవరి పిల్లలకి వాళ్ళకి ముందు జడలు వేసేసాము. సో కొంతమందికి ఏంటంటే జడ కుచ్చులు వేయడం రాక, కొంతమందికి బన్ పెట్టడం రాక ఇబ్బంది పడుతుంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకొని వేసేసామన్నమాట. సో వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు జడలతో రెడీగా ఉన్నారు. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఎక్కడంటే గుంటుపల్లి సిఏ కన్వెన్షన్ హాల్ అని చెప్పి ఒకటి ఉందండి ఇక్కడ. సో అక్కడ ఏంటంటే విద్యా దశకోటి కుంకుమార్చన అని చెప్పి ఒక గురువుగారు అయితే మొదలుపెట్టారు. ఇది 3 రోజులు కుంకుమార్చన ప్రోగ్రాం పెట్టారు లేడీస్ అందరికీ. సో ఇక్కడికి ఏంటంటే జనాలు చాలామంది వస్తున్నారంటే విజయవాడ చుట్టుపక్కల కూడా వచ్చారు. ఇక్కడ మేము వెళ్ళే టైంకి చండీ హోమం జరుగుతుంది పిల్లల్ని తీసుకుని వెళ్ళే టైంకి. సో ఈ హోమం తర్వాత గురువుగారు అమ్మవారి ముందు నాట్యం చేయడానికి వీళ్ళకి ప్రోగ్రాం వచ్చింది. సో ఇక్కడ మీకు నేను లోపల అమ్మవారిని ఎలా డెకరేట్ చేశారో కూడా చూపిస్తాను. ఇదేంటి అమ్మవారి డెకరేషన్, చాలా అంటే చాలా బాగా చేశారు. 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి, అమ్మవారిని అంత బాగా అలంకరించారనమాట. సో మా పిల్లల పర్ఫార్మెన్స్ సో డ్యాన్స్ ప్రోగ్రాం తర్వాత ఇక్కడున్న గురువుగారితో పిల్లలందరికీ షీల్డ్స్ ప్రసాదం ఇప్పించారండి. ఈ గురువుగారు వచ్చి కాశీ నుంచి వచ్చారంట ఈ ప్రోగ్రాం కోసం. ఎస్పెషల్లీ ఆయన కాశీలోనే ఉంటారంట అండి. సో ఈయన చేతుల మీదుగా ఈ కుంకుమార్చన ప్రోగ్రాం అనేది జరగడం జరిగింది. కిడ్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన ముందు పర్ఫామ్ చేసినందుకు, ఆయన చేతుల మీదుగా షీల్డ్స్ తీసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఈ ప్రోగ్రాం తర్వాత మనకు మెయిన్ పెద్ద టాస్క్ ఏంటంటే పేరెంట్స్కి అండి. ఎందుకంటే వాళ్ళకి చేసినంతసేపు టకటక్క బాగానే చేసుకు వెళ్ళిపోతారు మేకప్ ఆర్టిస్టులు. సో ఆ మేకప్ మొత్తం రిమూవ్ చేసి పిల్లలకి కాస్ట్యూమ్ తీసేలోపు పేరెంట్స్కి మాత్రం ఒక సహన పరీక్ష అంటారనమాట దాన్ని. సో అది పేరెంట్స్కి మాత్రమే తెలుసు ఆ పరీక్ష. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.